హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనూరు వంటిల్లు. ఇవాళ మనూరు వంటింట్లో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేస్తానండి. మనకు టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఓట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను 2 జార్స్ తీసుకున్నాను. నేను ఇది ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక్కొక్క జార్లో ఇలా 3 స్పూన్స్ వరకు ఓట్స్ తీసుకున్నానండి. ఈ ఓట్స్ మనకు ఏ సూపర్ బజార్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో త్రీ స్పూన్స్ ఇలా ఓట్స్ వేసుకున్న తర్వాత మనకు ఓట్స్తో పాటు చియా సీడ్స్ చాలా బాగుంటాయండి. సో అందుకే నేను ఇక్కడ ఒక్కొక్క స్పూన్ వరకు చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి. దాని తర్వాత నా దగ్గర ఇలా పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. సో నేను ఇవి ఒక్కొక్క స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను. దాని తర్వాత 2 బాదం తీసుకున్నానండి. ఒక్కొక్క జార్లో 2 బాదం వేసుకున్నాను. దాని తర్వాత వాల్నట్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది. సో నేను ఒక్కొక్క వాల్నట్ ఇట్లా యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత డేట్స్ అండి. డేట్స్ మనకు న్యాచురల్గా స్వీట్ ఇస్తాయి. సో డేట్స్ కానీ కిస్మిస్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డేట్స్ని ఇలా సీడ్స్ తీసేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత మనకు మార్నింగ్కి చాలా బాగుంటాయండి టేస్ట్. దాని తర్వాత ఇక్కడ నేను హనీ యాడ్ చేస్తున్నాను. ఒక వన్ స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. సో నేను ఆల్రెడీ డేట్స్ వేసాను కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వరకు హనీ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేస్తున్నానండి. ఈ ఓట్స్ చియా సీడ్స్ మునిగేంత వరకు మనం పాలు వేసుకోవచ్చు. పాలు ఇష్టం లేని వాళ్ళు హాట్ వాటర్ వేసుకోవచ్చు. అయితే హాట్ వాటర్తో పాటు మార్నింగ్ మీరు కర్డ్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ కలిసే వరకు మిక్స్ చేసి ఇలా మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో రాత్రంతా పెట్టాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి ఇవి రెడీ అయిపోతాయి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బనానా ఉంది. సో నేను బనానాని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. సో అంతే మన సూపర్ యమ్మీ సూపర్ ఫాస్ట్గా చేసేసుకుని ఓవర్ నైట్ ఓట్స్ వచ్చి రెడీ అయిపోయిందండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఫిల్లింగ్గా ఉంటుంది. సో మనకు లంచ్ టైంకి ఎక్కువ ఆకలి కూడా వేయదండి. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.